అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం హృదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం నమోऽस्तु పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో వైశాఖ మాస శుక్లపక్ష ప్రథమం. ఈ రోజు సోమవారం భరణీ నక్షత్రం విశేషమైన రోజు. ఈ రోజు భరణీ నక్షత్రం కదా. భరణి నక్షత్రంలో జన్మిస్తే ధరణినైనా ఏలగలరు అనే ఒక సామెత ఉంది. భరణీ నక్షత్రం అంత ఒక శక్తియుతమైన నక్షత్రం. కానీ భరణీ నక్షత్రంలో జన్మిస్తే శుక్ర దశలో ప్రారంభమవుతుంది. శుక్రుడు మనకు తెలుసు కదా, శుక్రుడు దైత్య గుణాలని ఎక్కువ ఆకర్షిస్తారు వాళ్ళు అని అర్థం. శుక్ర దశలో జన్మించిన వారు శుక్రదశ ఉన్న సమయంలో అటువంటిది. అదే గురుదశ అనుకోండి, మోక్ష మార్గం భక్తి మార్గాన్ని ఎక్కువ ఆకర్షిస్తారు. అలా ఒక్కొక్క గ్రహానికి కూడా తనదే అయిన శక్తి, తనదే అయిన పద్ధతి ఉంటుంది. అయితే శుక్రదశలో ఎవరైనా శిశువు జన్మిస్తే చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. శుక్రదశలో అంటే పర్టికులర్ గా భరణీ నక్షత్రం గురించి తెలుసుకుందాం. భరణీ నక్షత్రంలో జన్మిస్తే ఏదైనా దోషం ఉందా అంటే మొదటి పాదం శుభమే, రెండో పాదంలో జన్మించిన శుభమే, మూడో పాదంలో జన్మించిన శుభమే. అంటే తల్లి తండ్రి సోదర సోదరులకి శుభం. అయితే నాలుగో పాదంలో జన్మిస్తే ఆ శిశువుకే దోషము అని అర్థం. ఎవరైతే జన్మించింటారో ఆ శిశువుకే దోషం అని. అప్పుడు ఆ దోషానికి పరిష్కారం ఏంటి అంటే, ఆ దోషానికి చూడండి 11 మాసాల లోపల చేసుకునే ప్రాయశ్చిత్తము ఉంటుంది, 3 సంవత్సరాల లోపు చేసుకునే ప్రాయశ్చిత్తము ఉంటుంది, 4 సంవత్సరాల లోపు ఆచరించే ప్రాయశ్చిత్తము ఉంటుంది, 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు 12 సంవత్సరాల లోపు చేసే ప్రాయశ్చిత్తాలు కూడా ఉంటాయి. అంటే ఆడ శిశువు అంటే ఆడపిల్ల జన్మిస్తే 12 సంవత్సరాల్లో పుష్పవతి అయిన సమయంలో కూడా ఇక పరిష్కారాల ఆచరణలు ఉంటాయి. అదే విధానంగా యజ్ఞోపవీత ధారణకి ముందు ఆచరించే ఒక కృతువులు ఉంటాయి. అయితే 4, 3 ఈ 11 సంవత్సరాల్లో ఆచరించేవి ఆ శిశువుకి జన్మజాతకంలో దోషం ఉన్నప్పుడు ఆచరించాలి. అందువలన 11 మాసాల లోపలే ఆచరించడం మంచిది అని కొన్ని శాస్త్రాల్లో ఉన్నాయి. తప్పేంలే, ఆచరించండి. కానీ ఏ విధానంగా ఆచరించాలి అని తెలిసిన వాళ్ళతో కలిసే ఆచరిస్తే అది మంచిది. చాలా మందికి తెలీదు. అంటే చాలా మందికి ఎలా పరిస్థితి అంటే యజ్ఞ యాగాదులు ఆచరించడం తెలుసు, ప్రతిష్టాపనలు చేయడం కూడా తెలుసు, పెద్ద పెద్ద కృతువులను ఆచరించడం కూడా తెలుసు. కానీ పరిహారోక్తంగా ఆచరించే పూజలు చాలా మందికి తక్కువగానే తెలుసు. ఏదైనా ఓపెనింగ్ సెరమనీ ఉంది అనుకోండి, దానికి వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు. వెళ్ళేసి అక్కడ ఏం చేయాలి, వాస్తు హోమాలు చేయాలా, లక్ష్మీ గణపతి హోమం చేయాలా, ఇవన్నీ ఆచరించేస్తారు. సరే, విద్యా గణపతి హోమం ఎలా చేస్తారు, బాల గణపతి హోమాన్ని ఎలా ఆచరిస్తారు, ఇవన్నీ ఉన్నాయి. ఏక నక్షత్ర జనన దోష శాంతిని ఎలా ఆచరిస్తారు, తర్వాత త్రిపాది నక్షత్ర జనన దోష, పంచక నక్షత్ర జనన దోషాలు, మారణాంతిక నక్షత్ర జనన దోషాలు, ఇటువంటివి ఎన్నో కృతులు ఉన్నాయి. వాటిని ఎలా ఆచరిస్తారు? అవి కేవలం ఆచరణలో ఉన్నవే, కానీ అవి కనుమరుగైతూ వెళ్తూ
పెద్ద పెద్ద పూజలకి, పెద్ద పెద్ద యజ్ఞాలకి, యాగాదులకి ఆకర్షించి ఇటువంటి వాటిని మనము కొన్నిటిని మర్చిపోతూ ఉన్నాము. అందుకే గ్రహశాంతులు అనేవి చాలా విశేషం. అయితే ఇప్పుడు మేషరాశి అనుకుందాం, ఎగ్జాంపుల్ భరణి నక్షత్రం మేషరాశి కదా. మేషరాశిలో ఆ ఒక శాంతిని ఆచరించేటప్పుడు వెండి అంటే వెండి ప్రమిదలలోనే వెలిగించాలి, 3 వత్తులే వేసి వెలిగించాలి అని ఒక శాస్త్రం ఉంది. ఎర్రటి తామర పువ్వుల్లోనే పూజ చెయ్యాలి అని ఉంది. అదే విధానంగా నవగ్రహాల్లో ప్రతి గ్రహానికి కూడా తనదే అయిన రక్తపు వర్ణము, ఎటువంటి వర్ణం ఉందో ఆ వర్ణము. అదే విధానంగా చతుర్థ బాణాకార మండల, చతుర్థాకారమా, త్రికోణాకారమా, బాణాకారమా, ఏ ఆకారంలో యజ్ఞకుండని పెట్టాలి. కుంభము అంటే కలశము ఏ విధానంగా ఏ పాత్రతో పెట్టాలి, ఏ ధాన్యంతో పూజించాలి, ఎటువంటి నైవేద్యము, ఏ జప సంఖ్య, ఏ నామంతో ఆవాహన చెయ్యాలని ప్రతి రాశికు ప్రత్యేకంగా ఉంటుంది. వాటిని తెలిసిన వారితో మాత్రమే ఆచరిస్తే ఆ ప్రతిఫలం వస్తుంది. అందుకే ఆచార్యులు అంటే ఆచరించే శక్తి ఉన్న వాళ్ళు ఆచార్యులు, ఆచరించేగలవారు. అందుకే మనం ఎప్పుడు కూడా మనము ఏదైనా ఎవరైనా గురువులు ఈ శాంతి చేసుకోండి అంటే ఖచ్చితంగా దాన్ని ఆచార్యులు ఆచరిస్తారు. గురువు సూచిస్తారు, బ్రహ్మ సూచన మాత్రమే, కానీ ఆచార్యులు ఆచరించాలి. కానీ సూచన మరియు ఆచార్యులు ఇద్దరు ఒకటైతే ప్రతిఫలం లేదు. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమే కొన్ని కృతువులని సాంప్రదాయకంగా ఆచరించాలి అంటే చాలా అటువంటి వాళ్ళు దొరకాలంటే చాలా కష్టం ఉంటుంది. అందుకే ఏదైతే మన ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి ఒక పురోహితులు, కుల పురోహితులు, కుల ఆచార్యులు, కుల ఋత్వికులు అని ఉంటారు. ఇంతకుముందు ఆస్థాన గురువులు అని ఉండేవారు. ప్రతి ఒక్క ఆస్థానానికి ఒక గురువులు. ఆ గురువులు ఏది ఉపదేశిస్తే దానికోసం పురోహితులు అండ్ ఆచార్యులు, ఆగమికులు వాళ్ళంతా వచ్చి దాన్ని ఆచరణ చేసేవారు. వీళ్ళు బ్రహ్మస్థానంలో కూర్చొని ఆ ఒక ఫలాన్ని ఎవరికి చెందాలో ఆ వృత్తిలో ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు ఆచరించేవారు కాదు. ఇవన్నీ ఉన్నాయి. ఈ కాలంలో ఏమైపోయింది అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా ఏదో ఒక సమస్య ఉంది అని ఎవరి దగ్గరకు వెళ్తాం. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పరిష్కారం చేసుకోండి, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, ఇలా ఆచరించండి అని చేపించేసి పంపించేస్తారు. అప్పుడు ఆయనే పరిష్కారం చెప్పి ఆయనే ఆచరణ చేస్తే అది ఎలా అవుతుంది? ఇదే కన్ఫ్యూజన్. దయచేసి ఇవన్నీ కూడా చాలా సూక్ష్మ విచారాలు, కానీ వేరే వాళ్ళ మనసు బాధ పెట్టాలి అని చెప్పట్లేదు, కానీ దయచేసి కొన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు శిశువు అలా దోషాలు ఉన్నప్పుడు ఏం చెయ్యాలి? ఇటువంటి కృతువులు ఆచరిస్తే దోషాలు పోతాయి. అందుకే గ్రహాచరణ చాలా విశేషం. ప్రతి ఒక్క గ్రహానికి తనదైన శక్తి ఉంటుంది, అలాగే ప్రతి నక్షత్రానికి తనదైన శక్తి ఉంటుంది. ఇప్పుడు ఒక గొప్పగా మీకు అర్థమయ్యేలా తెలియచేయాలంటే మన సనాతన ధర్మంలో ప్రతిరోజు కూడా మనకి ఏంటి కొన్ని జ్యోతిష విభాగాన్ని పాటిస్తూ ఉంటాం. తారాబలం, చంద్రబలం, రాశి ఫలాలు ఇవన్నీ వింటూ ఉంటాం. అయితే చంద్రుడు ఒక నక్షత్రంలో 4 పాదాల్లో ప్రయాణం చేస్తాడు. 4 పాదాలంటే ఏం తెలుసా? 4 వ్యవస్థలు అని అర్థం. ఏది 4 వ్యవస్థలు? తూర్పు, పరమట, ఉత్తర, దక్షిణ 4 వ్యవస్థలు అంటే, లేదంటే 4 వ్యవస్థలు అంటే ఏంటి? 4 వ్యవస్థలు అంటే అతనికి ఆరోగ్య వ్యవస్థ, లేదా ఆర్థిక వ్యవస్థ, లేదా కుటుంబ వ్యవస్థ, లేదో పేరు ప్రతిష్ట గుర్తింపు వ్యవస్థ. ఏంటి 4 వ్యవస్థలు అంటే ఆ మనిషి జీవితంలో 4 వ్యవస్థలా లేకపోతే ఎస్ నిజమే. ఎందుకు అంటే 4 వ్యవస్థలు అంటే బాల్యులు అంటే చిన్నారులు, చిన్న వయసులో ఉన్నవారు. ఇక రెండో వ్యవస్థ అంటే యవ్వన మరియు ఉద్యోగ సమాప్తి. మూడో వ్యవస్థ వివాహము, సాంసారిక జీవితం. 4వ వ్యవస్థ వృద్ధాప్యం అంటే 60 సంవత్సరాలు దాటిన వారు. అంటే చిన్నారులు అంటే 20 సంవత్సరాల లోపల ఉన్నవారు, తర్వాత 20 నుంచి 40 సంవత్సరాల్లో ఉన్నవారు, 40 నుంచి 60 సంవత్సరాల్లో ఉన్నవారు, 60 కన్నా అధికంగా. ఈ 4 వ్యవస్థలు తీసుకొని ప్రతిరోజు రాశి ఫలాలు తెలియచేసేటప్పుడు చిన్నారులకి ఇలా ఉంటుంది, వీళ్ళకి ఇలా ఉంటుంది, వీళ్ళకి ఇలా ఉంటుంది అని మనము బోధన చేస్తాం, అలా ప్రెడిక్షన్ చేస్తాం. అది కరెక్ట్ అయిన విషయమే. అయితే మనం ఏం చేస్తున్నాము? అన్ని ఒక వర్డ్ లో ఏం చేస్తున్నాము? ఈ రోజు ఈ రాశికి ఇలా అంటే ఎవరికి అది
ఈ రోజు ధనలాభం మేషరాశికి అనేస్తాం. మేషరాశికి ధనలాభం అనేస్తే అప్పుడు ఒకటి ఆలోచించండి, ధనం ఎవరు సంపాదిస్తున్నారు? ఈ రోజు మిథున రాశికి ద్రవ్య లాభము. అయితే మిథున రాశికి ద్రవ్య లాభం ఎవరికి? చిన్నారులకి ద్రవ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచించండి. వయసైన వారికి ద్రవ్యం పాపం ఇంట్లో ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైనా పిత్రాజిత ఆస్తి కోసం ఎదురు చూడాలి. చదివే పిల్లలు ద్రవ్యం ఎలా సంపాదిస్తారు? అందుకే ఇక్కడ 4 భాగాలు విభజించి ద్రవ్యము అంటే ఏ ఏ వయసులో ద్రవ్య రూపంగా వాళ్ళకి ఏముంటుంది. బాల్యులు, చిన్నారులు, వాళ్ళకి ద్రవ్యం అంటే ఏంటి? అప్పుడు అంటే ఆరోగ్యమే ద్రవ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. చదివే పిల్లల ద్రవ్యం అంటే ఏంటి? ఎడ్యుకేషన్. అదే మధ్య వయసులో ఉన్న వాళ్ళు ఉద్యోగమే ద్రవ్యం, అంత్యంలో ఉన్న వాళ్ళు ప్రశాంతత ద్రవ్యం. అలా దాన్ని కరెక్ట్ గా విభజించి ఆ ఒక ప్రతిరోజు రాశి ఫలాలు చెప్పేటప్పుడు ఇలా తెలియచేస్తే ఆ ప్రతిఫలాలు వాళ్ళు గ్రహిస్తారు. అంటే చెప్పే విధానం మీకు అర్థమయ్యేలా తెలియచేస్తున్నా. అప్పుడు మనం అలా స్వీకరించాలి. అందుకే రాశి ఫలాలు వచ్చేటప్పుడు మనము 4 భాగాలుగా వింగడించి 4 విధానంగా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని తెలియచేస్తారు. దీన్ని మీరు స్వీకరించాలి. ఒకటి. తర్వాత ఇక మనము ఏదైనా పూజా విభాగంలో ఉండేటప్పుడు, పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయ కొడతాం. ఆ కొబ్బరికాయ మధ్యలో కరెక్ట్ గా పగిలితే, అంటే 2 ఒప్పులు ఇలా అయితే మధ్య భాగంలో చక్కగా చూడడానికి గుండెగా ఉంది అంటే శుభము అని అర్థం. అదే కొబ్బరికాయ ఇలా కొడితే అది నిలువుగా ఇలా ఓపెన్ అయింది అనుకోండి, అలా అయితే త్వరలో ఏదో ఇంటికి కొత్త వ్యక్తులు కానీ, ఈ సంస్థలకి కొత్త వ్యక్తులు కానీ ఇంకొకరు ఎవరో జాయిన్ అవుతారు అని అర్థం. అదే విధంగా కొత్తగా వివాహమైన వారు అది కొడితే త్వరలోనే ఇంట్లో గర్భవతి అవుతారు అనే సూచనలు కూడా దాని ప్రతీకంగా ఉంటాయి. అయితే ఇంకొక విధానంగా కొట్టి వెనుకది మాత్రం బాగా ఉండి ముందుది 3 ఒప్పులై అయిపోయి అనుకోండి, దాని వలన ఏమవుతుందంటే ఈ త్వరలోనే ఇది ఏదో సమస్యలు వస్తాయి, జాగ్రత్త అని సూచిస్తుంది. అదే విధానంగా కొబ్బరికాయ కుళ్ళిపోయింది అనుకోండి, ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో దీని వల్లనే సమస్యలు ప్రాప్తి అవుతాయి అనేది కూడా చూపిస్తుంది. అప్పుడు వెంటనే కుళ్ళిపోయిన కొబ్బరికాయను కొట్టేసాము అనుకోండి, వెంటనే మనం ఏం చేయాలి? మళ్ళీ ఇంకొక ముహూర్తం సిద్ధం చేసుకొని, లేదా అదే రోజు వెళ్ళి మళ్ళీ స్నానం చేసి శుభ్ర వస్త్రాలను వేసుకొని మళ్ళీ పాత తిలకాన్ని తీసేసి కొత్త తిలకాన్ని వేసుకొని యజ్ఞోపవితాన్ని చేంజ్ చేసుకొని, మలతాడంటే చూడండి ఏదో ఒకటి తీసేసి కొత్తది వేసుకొని అప్పుడు మళ్ళీ వచ్చి కొబ్బరికాయని కొట్టి దీపాలు వెలిగించి కొబ్బరికాయ కొడితే మళ్ళీ అది శుభ ప్రతిఫలంగా మారుతుంది. ఇవన్నీ మన సంప్రదాయంలో ఉండేవి. ముందుగానే సంప్రదాయం తెలియజేశాను. అయితే ఈ రోజు మీకు అందరికీ కూడా నామస్మరణ, వైశాఖ మాసం కదా, వైశాఖ మాసంలో ఎన్ని దోషాలున్నా దూరం అయ్యడానికి చాలా గొప్ప గొప్ప వ్రతాలు ఉంటాయి. ఈ వైశాఖ మాసం అంటేనే జ్యోతిష మాసం అని ముందు నుంచి ఒక పేరు కూడా ఉంటుంది. వైశాఖ మాసంలో గురువుల్ని కలిసి వాళ్ళ జాతక చక్రాలన్నీ చూపించుకొని దానికి పరిష్కార మార్గాలు ఆచరించేస్తే దాని వలన సంవత్సరం అంతా బాగుంటుంది అనే నమ్మకంతో పూర్వం నుంచి ఈ సంప్రదాయం వచ్చింది. అయితే వైశాఖ మాసంలో అక్షయ తృతీయ రాబోయే రోజు వస్తుంది. తృతీయ అక్షయ తృతీయ. దయచేసి మీకు అందరికీ విన్నపం ఏంటంటే, అక్షయ తృతీయ రోజు దయచేసి ఎక్కడైనా అక్షయ ఫలం అంటే సముద్ర స్నానము మరియు నది స్నానం, దానికన్నా పుణ్యఫలం ఇంకోటి లేదు. మనం వెళ్ళి కుంభమేళా సమయంలో అందరూ స్నానం చేశాము, అది గ్రహాలు తర్వాత అది సంప్రదాయం ప్రతిథి. అయితే ఇది వ్రతం. ఏది? అక్షయ తృతీయ అనేది వ్రతం. ఆ రోజు ఎవరైతే నదిలో స్నానం చేస్తారో ఆ పుణ్యఫలం అక్షయం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆ పుణ్యఫలం అక్షయం అవుతుంది. సముద్ర స్నానం చేస్తే ఆ పుణ్యఫలం అక్షయం అవుతుంది. పుణ్య కార్యాలు ఆచరిస్తే అది అత్యంత అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో బుధవారం వచ్చింది కదా అక్షయ తృతీయ, బుధవారమే రావడానికి ఆ రోజు మనం ఏం చేస్తే మన జీవితం బాగుంటునేది రేపు కార్యక్రమంలో మీకు తెలియజేస్తాను. ఎందుకంటే రేపు మంగళవారం, ఎల్లుండి మీకు ఆచరించడానికి సమయం ఉంటుంది, చక్కగా తెలియజేస్తాను. అయితే ఈ రోజు మనం అందరూ కూడా మంత్రబలంలో విశేషంగా ఈ రోజు సోమవారం కలిసి వచ్చింది, భరణి నక్షత్రము, యమదేవత. ఈ రోజు మనమందరూ కూడా విశేషంగా ఈ రోజు ఉమామహేశ్వరుల నామస్మరణ చెయ్యాలి. పార్వతీ పరమేశ్వరులు లేదా హరిహరలు అంట. ఈ రోజు మనమందరూ కూడా ఓం హరిహరాయ నమః అనే విష్ణు మరియు శివశక్తిని నామస్మరణ చేసి వాళ్ళ ఆశీస్సులు పొంది అంతర్గత బహిరంగంగా, అంటే అంతరంగంలో బహిరంగంలో కూడా ఆ మంత్ర స్నానం చేసి శుద్ధి పొందుదాం. మనకి కూడా ప్రశాంతత ఉంటుంది మరియు మీకు ధైర్యము జ్ఞానము ప్రాప్తిస్తుంది. ఓం హరిహరాయ నమః. ఈరోజు భరణి నక్షత్రం నిత్య నక్షత్రం.
ఈరోజు నిత్య నక్షత్రం భరణి నక్షత్రం. ఇక ఏ నక్షత్రం వారికి ఎలా ఉందో చూద్దాం. అశ్విని మకామూల నక్షత్రం వారికి సంపత్తార, శ్రేష్టమైన రోజు. కష్టపడితే ఏదైనా ప్రాప్తిస్తుంది, ప్రయత్నించండి. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి జన్మతార, ఆరోగ్య సమస్యలు కాస్త ఉంటాయి, జాగ్రత్త వహించడం చాలా మంచిది. కృతిక ఉత్తరాషాఢం వారికి పరమమిత్రతార, ఈరోజు శ్రేష్టమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి మిత్రతార, ఈ రోజు శుభకరమైన రోజు. మీరు కష్టపడితే ఖచ్చితంగా దానికి తగినట్టుగా ప్రతిఫలం లభిస్తుంది, ఉపయోగం చేసుకోండి. ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి నైదన తార, ఇది అంత శుభం కాదు, కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక ఆయుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సాధక తార, ఈరోజు మీరు ఏదైనా కష్టపడితే అసాధ్యము కూడా సాధ్యమవుతుంది, ఉపయోగం చేసుకోండి. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వీరికి ప్రత్యక్ తార, కొంచెం మానసికంగా ఏదైనా బాధలు వస్తూ ఉంటాయి, కొంచెం జాగ్రత్త పడండి, మంచిది. ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద వీరికి క్షేమతార, ఈరోజు చాలా విశేషమైన రోజు. మీరు ఏదైనా కష్టపడితే ఈరోజు ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. ఈ రోజు అన్ని కూడా మీ ఫేవర్ గా ఉంటాయి, ప్రయత్నించండి. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్తార, ఈరోజు ఆపదలు అధికంగా ఉంటాయి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈరోజు వాస్తు పరిష్కారం. ఏ కుటుంబంలో అయినా చంచల స్వభావం అధికంగా, పగలంతా నిద్రించడం, రాత్రంతా మేలుకో ఉండడం, రాత్రంతా భోజనం తినడం, పగలు భోజనం తినకుండా ఉండడం, మధ్యరాత్రిలో లేచి భోజనం తినడం, ఇవన్నీ దైత్య లక్షణాలు అంటాం. ఏదైనా ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఆకర్షించుంటే, లేదో నెగిటివ్ పదార్థాలు అంటే ఇప్పుడు శ్మశాన వాటికలో ఉపయోగించిన కుండలు అంటాం కదా, ఆ కుండలో పీసులు కానీ లేదా ఏదైనా బోన్స్ కానీ ప్రేత వస్తువులు అంటాం ఇవన్నీ. తర్వాత దర్భ, ఎవరికైనా తర్పణం వదిలిండే దర్భ కానీ, ఇటువంటివి నల్ల నువ్వులు కానీ, ఇటువంటివన్నీ ప్రేత వస్తువులు. అటువంటివి ఏదైనా తెలిసి తెలియకుండా ఇసుకతోనో ఇంకొక విధానంగానో మన ఇంట్లో అది కట్టడంలో చేరుకుంటే ఖచ్చితంగా దాని ప్రభావం అయితే ఉంటుంది. అప్పుడు ఆ ఇంటికి దైత్య గణాలు, రాక్షస గణాలు మరియు అసుర శక్తులు వైబ్రేషన్స్ అధికంగా ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి అసుర గణాలు ఎక్కువ ఉంటాయి. తండ్రి లేటుగా లేవడమే, తల్లి లేటుగా లేవడమే, పిల్లలు లేటుగా లేవడమే, రాత్రంతా ఊర్లంతా తిరగడం, ఇలా ఉంటాయి అసుర గణాలు. కొంచెం యోగా, ధ్యానము, భగవంతుడు భక్తి ఉండటం వల్ల కొందరికి దాన్ని ఎదిరించే శక్తి ఉంటుంది. అయితే కొందరు నిర్లక్ష్యం చేస్తారు, బద్ధకం ఎక్కువ ఉంటుంది, తల్లిదండ్రులు చెప్పినా వినరు, లేదు తల్లిదండ్రులకు పిల్లలు చెప్పినా వినరు. అటువంటి అసుర గణాలతో వాళ్ళకి దారిద్రం ప్రభావం చూపిస్తుంది. అటువంటివి ఏదైనా ఇంట్లో ఉంటే, ఇంటినైతే మార్చలేము, మారిస్తే మంచిదే, లేదు అంటే శ్రీవాస్తు యంత్రం పెట్టుకోండి. ఈ ఒక ఇంట్లో ఏదైతే అసుర శక్తి అభివృద్ధి ఏదైతే జరుగుతుందో నెగిటివ్ ఎనర్జీ, దాని ప్రభావం రోజు రోజుకి ఈ శ్రీవాస్తు యంత్రం నుంచి విడుదలయ్యే కాస్మిక్ ఎనర్జీ తగ్గిస్తుంది. రేపు మంగళవారం, విశేషమైన రోజు. రేపు ఉదయాన్నే దుర్గాదేవి ముందు ఎర్ర పుష్పాలతో పూజించి కాస్త కందిపప్పుని ఒక ఆకుపై వేసి దానిపై ఒక మట్టి ప్రమిద పెట్టి 2 వత్తులు వేసి కుజరుణ విమోచక స్తోత్రం చదివిన, అమ్మవారికి విశేషంగా పూజించిన జాతక చక్రంలో కుజదోషము తగ్గుతుంది. మరియు కుజరుణ విమోచక స్తోత్రం చదవడం వల్ల ఆరోగ్యము ప్రాప్తిస్తుంది, కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ రోజు విశేషంగా గణపతికి పూజించండి. దూర్వ గణపతి అంటే విశేషంగా ఈ రోజు గణపతికి గరికతో 21 గరిక పెట్టి గం గణపతి 21 ప్రార్థించి గణపతిని నమస్కరించడం వలన ఖచ్చితంగా మనకి ఎన్నో శుభ ప్రతిఫలాలు. విశేషంగా పిల్లల కోసం ఈ రోజు గణపతిని ప్రత్యేకంగా పూజించండి. దాని వలన పిల్లలకి జ్ఞాన వృద్ధి అవుతుంది. మీకు అంతే, ఏదైనా పనులు ప్రారంభిస్తూ ఉంటారు కదా, వాటిలో విఘ్నాలు ఏదైనా ఏర్పడుతూ ఉంటే ఈ రోజు ప్రత్యేకంగా గణపతిని పూజిస్తే ఆ విఘ్నాలు దూరం అవుతాయి. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్
ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.